ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ఆర్థిక లూటీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద యుద్ధం చేస్తోందని ప్రస్తావించిన తాటిపర్తి చంద్రశేఖర్ యరగొండపాలెం ఎమ్మెల్యే వ్యక్తిగత దాడి చేయడానికి తెరలేపుతాడు. ఇతని విధానం ఎలా ఉంటుందంటే కాకుల్ని కొట్టి గద్దల్ని మేపే విధంగా ఉంటుంది. ప్రజల దగ్గర చేరవలసినటువంటి సొమ్ముని దోచేసి తెలుగుదేశం ప్రజాప్రతినిధులకి దోచిపెడుతున్నటువంటి ఈ వ్యక్తి ఈ దోపిడీపై మాట్లాడితే దాని మీద సమాధానం చెప్పేటటువంటి మంత్రి గాని ప్రజాప్రతినిధి గాని ఎవ్వడూ ఉండడు. తిట్లు దండకం వద్దడానికి చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి ఎప్పటి నుంచో రాజ్యసభ లేదా గవర్నర్గా ఉండాలని ఉవ్విళ్ళూరేటటువంటి కొంతమంది నేతలు వచ్చేస్తారు. వర్లరామయ్య గారు, హోంమంత్రి గారు, ఆవిడ శాఖను మాత్రం గాలికి వదిలేస్తుంది, అధికార ప్రతినిధిగా వాలిపోతుంది ప్రతిదానికి. సో వీరు మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి కానీ మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా 1,75,112 కోట్ల రూపాయలు అప్పులు చేశారు, 17,000 కోట్ల రూపాయలు విద్యుత్ మీద మీరు అదనంగా ఛార్జీలు మోదారు, ఈ రాష్ట్ర ఖజానా మొత్తం కొల్లగొట్టేస్తున్నారు, ఈ రాష్ట్ర ఆదాయం ఏమైంది, కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క పద్దు ఏమవుతుంది, ఈ రాష్ట్రంలో మీరు ఒక్క పథకం కూడా ఇవ్వకుండా ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళుతుందని స్పష్టంగా అడిగారు కదా. 4-5 ప్రెస్ మీట్లు పెట్టినటువంటి వాళ్ళల్లో ఎవడన్నా ఒక్కరన్నా బాధ్యతగా సమాధానం చెప్పారా? నాదెండ్ల మనోహర్ గారు అయితే ఏకంగా సిగ్గు విడిచేసి దీపం పథకం మీద మాట్లాడాడు. వారు చెప్పింది ఏంది, మొదటి విడతలో దీపం పథకానికి 97,59,000 మందికి ఒక సిలిండర్ ఇచ్చాం, దానికి 846 కోట్లు అయింది. రెండవ విడతలో 91,10,000 మందికి ఇచ్చామంటాడు. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం ఎంతండి? దాదాపు 6,50,000 మంది. ఎందుకు తగ్గింది సార్? లబ్ధిదారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందా తగ్గుతుందా? అంటే మొత్తం వదిలేసి నిర్లజ్జగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి వారికి మేము తొలగిస్తున్నామని తనే ఒప్పుకుంటున్నాడు. పథకం రోజు రోజుకి పెరగాలి, లబ్ధిదారుల సంఖ్య పెరగాలి, మరి ఎందుకు తగ్గింది? అంటే దీని అర్థం ఏంటి? స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వారిని ఏరి పడవేస్తూ ఒక్కొక్కరిని తొలగిస్తున్నట్టుగా కనపడుతుంది. పెన్షన్స్ లో కూడా మనం గమనించినట్లయితే దాదాపు 6 లక్షల మంది పెన్షన్దారులని ఎత్తివేశారు వీళ్ళు. మరి ఇక ప్రభుత్వం నడుస్తున్నట్ట, ప్రభుత్వం ప్రజల యొక్క మంచిని పట్టించుకుంటున్నట్ట? స్పష్టంగా వీరి మాటల్లో ఏంటంటే పథకాలు మేము ఎగ్గొట్టేస్తామని నిర్లజ్జగా ఎట్లా చెప్తున్నారంటే, ఇదే నాదెండ్ల మనోహర్ గారు మీకంటే ఎక్కువ బటన్లు నొక్కుతామని మాకు ఓట్లేయలేదు ప్రజలు అని చెప్పకనే చెప్తున్నాడు. అంటే వైఎస్ఆర్సీపీ ఎన్ని బటన్లు అయితే నొక్కిందో అన్ని మేము నొక్కము అని నొక్కి ఒక్కానించి తనే చెప్తున్నాడు. అంటే రాబో రోజుల్లో పథకాలను ఏ విధంగా ఎత్తివేస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. రెండవది, ఈ దళితులుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చంద్రబాబు గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఎంతకైనా దిగజారుతారు. మాటకు ముందు ఒకసారి సిగ్గుందా, మాటకి తర్వాత ఒకసారి సిగ్గుందా అంటున్నారు. ఈ సిగ్గుందా అని మాట్లాడుతున్నటువంటి మీకు బుద్ధుందా? మీకు ఏమాత్రం అన్న జ్ఞానం ఉందా, ఇంగితం ఉందా? వైఎస్ఆర్సీపీలో మా ప్రభుత్వంలో పథకాలు అందుకున్నటువంటి పేదవారికి పథకాలు ఇవ్వకపోతే ఆర్థికంగా దళితులు అనేటటువంటి వారు, వెనకబడినటువంటి తరగతుల వారు నష్టపోతారా లేదా? ఈ జ్ఞానం ఉండాలా లేదా? నక్కా ఆనంద్ బాబు గారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం కొందరికి మాత్రమే అధికారాలు ఉన్నాయి, దళితుల్ని వారింట్లో కూడా రానిచ్చేవారు కాదు అని. ఆ బతుకులు మీవేమో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో వారితో పాటు వారి ఇంటిలో టేబుల్ మీద కూర్చొని నేను 2 సార్లు భోంచేశా. మీకెవ్వరికన్నా చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చునేటటువంటి అవకాశం దక్కిందా? ఒకసారి ఆలోచించుకోండి.
వర్లరామయ్య అనేటటువంటి వ్యక్తి ఎప్పటి నుంచి భూమి పుట్టినప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్నాడు. ఈ రోజు వరకు ఏం సాధించేవాయా నువ్వు? ఏంటి నీ బతుకు? ఎక్కడుంది? ఏ స్థానంలో ఉన్నావు నువ్వు కూర్చొని? జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టడానికి ఉపయోగిస్తున్నారు నిన్ను, గుర్తుపెట్టుకో. వ్యక్తి రాజీనామా చేశాడు అంటే మీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాల వల్ల కదా. మరి నిజంగా మీరు అది తప్పు అయితే ఎందుకు రాజీనామా చేశాడో చెప్పాలా. అనేక మంది ఆఫీసర్లని, దళిత ఆఫీసర్ల మీద కేసులు పెట్టేసి మీరు జైల్లో వేసింది నిజం కాదా? ఐఏఎస్ని, ఐపీఎస్ని ఇబ్బంది పెడుతూ పోస్టింగ్లు ఇవ్వకుండా చేస్తుంది నిజం కాదా? మరీ ముఖ్యంగా ఇసుక మీద మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ఇసుక ఉచితం అన్నారా లేదా? నిజంగా ఉచితంగా ఇసుక ఎక్కడన్నా ఏ నియోజకవర్గంలో దొరుకుతుందా? ఒకవేళ ఉచితంగానే ఇసుకని ఇస్తున్నట్లయితే ఎక్కడికక్కడ ఇసుక రీచ్లను ఎందుకు పెట్టారు? ఆ రీచ్ల మీద పెత్తనం కొంతమంది నాయకులకి ఎందుకు ఇచ్చారు? ప్రతి నియోజకవర్గంలో కుప్పలు తెప్పగా ఇసుక డంపింగ్ ఎందుకు చేస్తున్నారు? ఇసుకని తీసుకొచ్చేసి బాహ్య ప్రపంచంలో అమ్మనివ్వకుండా కొంతమంది చేతుల్లో ఇసుక వ్యవస్థను మొత్తం పెట్టి, పోలీసులను అడ్డం పెట్టి, ఆ ఇసుక ఎవరైతే స్వచ్ఛందంగా అమ్ముకుంటున్నారో లేదా ఇసుక ఎవరైతే స్వచ్ఛందంగా తరలిస్తున్నారో వాళ్ళని భయపెట్టి కేసులు కట్టి బండ్లని పోలీస్ స్టేషన్లో పెట్టి, మరి పోలీసు వారు ఎందుకు కేసులు కడుతున్నారా? మరి ఇది స్కామ్ కాదా? ఇది డీజీపీలు చేస్తున్నటువంటి తప్పు కాదా? సిఐల ఆధ్వర్యంలో, పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తప్పు కాదా? దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడినటువంటి 10 మంది నేతలు ఎవరైనా కానీ రాండి నా నియోజకవర్గంలోకి. ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి అతి సమీపంలో ఒక కుప్పగొట్టి తెలుగుదేశం నాయకుడు 1100 రూపాయలకి ఇసుక టన్ను నమ్ముతుంది, నేను నిరూపిస్తా. ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు ఎవరైనా రండి. మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్లేటటువంటి రోడ్డుకి దాదాపు 100 టన్నుల ఇసుకని కుప్పలు పెట్టి మార్కాపురం తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఇసుక రీచ్ని పోలీసు వారిని అడ్డం పెట్టి చేస్తుంది నిజం కదా? దీని మీద దమ్ముంటే మాట్లాడండి అయ్యా. కాకమ్మ కబుర్లు చెప్తూ అసత్యాలని వల్లించడం కాదు. నక్క ఆనంద్ బాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రామా పార్టీ అంటారు. నిజంగా సినిమా అనేది కానీ లేకపోతే మీ పార్టీయే లేదు, మీ పార్టీకి పుట్టుకే లేదు. సినిమా అనేటటువంటి ఒక సాధనం ద్వారా వచ్చినటువంటి పార్టీయే మీ పార్టీ. ముందు ఆ జ్ఞానాన్ని పెంచుకోండి అయ్యా. మీరు ఇంత బుద్ధి లేకుండా వచ్చేసి టీవీల ముందు కూర్చొని మాట్లాడితే ఎట్లా? అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీగా ఉన్నటువంటి నీ పార్టీ పేరులో దేశం ఉంది అంటే డ్రామా అక్కడే మొదలైంది. ఒక జాతీయ పార్టీని ఎదుర్కోవడానికి ఆ రోజు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి పుట్టినటువంటి డ్రామా పార్టీనే తెలుగుదేశం పార్టీ. ఫస్ట్ డ్రామా పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అనేది గుర్తుపెట్టుకోండి. ఒక డ్రామాని సృష్టించి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి నీ పార్టీని పెట్టారు. వైఎస్ఆర్సీపీ అలా కాదు, పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ. అదే జాతీయ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తోలివేసినటువంటి పార్టీ. మీరా మా పార్టీ గురించి మాట్లాడేది? 1.5 గంట జరిగినటువంటి మీటింగ్ గురించి ఒక్క పదం చెప్పలేనటువంటి మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? ఒక్కటంటే ఒక్కటి చెప్పలేనటువంటి మీ బతుకులకి నిజంగా ఈరోజు మీ ప్రభుత్వంపై ఈ ఒక్క సంవత్సరంలో పెరిగినటువంటి ఈ అసంతృప్తిని కంట్రోల్ చేసుకోలేనటువంటి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని పగటి కలలు కంటున్నారు. గుర్తుపెట్టుకోవాలి. ఒక్క సంవత్సరంలోనే మీ పార్టీని చీత్కరించుకుంటున్నారు ప్రజలు. మీ నాయకుడికి ఎక్కడికి పోయినా ఆదరణ కరువైంది. మీరు తొలి అడుగని ప్రవేశపెట్టినటువంటి
మొదటి తప్పటడుగు గ్రామాలలోకి మీ నాయకుల్ని రాకుండా తరుముకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 1,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి ఒక్కటంటే ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టకపోగా ఒక్కటంటే ఒక్క కొత్త ఉద్యోగాన్ని ఇవ్వలేకపోయాడు. ఒక్కటంటే ఒక్క పరిశ్రమను తీసుకురాలేకపోయాడు. ఇవాళ విశాఖపట్నంలో లూలు కంపెనీకి అడ్డగోలుగా అప్పనంగా రూపాయికి కట్టబెట్టినటువంటి ఆ స్థలం యొక్క విలువెంత? మేము ఇచ్చాం ఇనార్బిట్ మాల్కి. అద్భుతమైనటువంటి నిర్మాణం విశాఖపట్నం నడిబొడ్డులో అద్భుతమైనటువంటి నిర్మాణం ఇనార్బిట్ మాల్ జరుగుతుంది. 8,000 మందికి పైగా దానిలో ఉద్యోగాలు కల్పించబడబోతున్నాయి. ఇది విజన్ అంటే. విషపు రాతలకి విజన్ అనే స్టిక్కర్లు అతికించడం కాదు. అస్త్రాలుగా మీ యొక్క తెలుగు దేశం పార్టీ యొక్క మీడియా ఛానల్స్ ఉన్నాయి, పత్రికలు ఉన్నాయని పిచ్చి రాతలు రాసి విజన్ అనే స్టిక్కర్స్ పెట్టుకొని 40 సంవత్సరాల నుంచి ఊరేగినట్టు ఇప్పుడు ఊరేగుతామంటే కుదరదు. ఇప్పుడున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ అబద్ధాలని ఎత్తి చూపుతూనే ఉంటాం, మీ అసత్యాలని ఎత్తి చూపుతూనే ఉంటాం, మీ ఫెయిల్యూర్స్ని ఎత్తి చూపుతూనే ఉంటాం. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి పథకాలు ఇవ్వకపోతే మీ మెడలు వంచి పథకాలు ఇచ్చేటట్లు చేస్తాం. ఇది మా బాధ్యత, మేము తీసుకున్నాం. ప్రజల వైపున ఖచ్చితంగా పోరాటం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడడానికి సిగ్గుండాలి మీకు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మన అమరావతి అనేటటువంటి పేరు చెప్పి బతికేస్తున్నాడు. 6 సంవత్సరాలు అయిందా ఈ రోజుకి అమరావతి అనేటటువంటి పేరు చెప్పి పరిపాలించడం మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. అమరావతిలో ఏం చేశారా మీరు? ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? చిట్ట చివరికి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను కూడా మీరు డైవర్ట్ చేశారని, అమరావతికి కేటాయించినటువంటి నిధులను కూడా కేంద్రం ఇవ్వకపోతే ఇవాళ జోలి పట్టుకోవడానికి మళ్ళీ వెళ్ళాడు. మీదకు వచ్చేసి నటించి వెళ్ళిపోతారు. దళితులంటే అగౌరవం. నిన్న కూడా వారి మాటల్లో వారు మాట్లాడుతూ గలీజ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అని మాట్లాడుతున్నారు. నువ్వు పుట్టినటువంటి జాతిని కూడా గౌరవించుకోలేనటువంటి స్థితికి దిగజారిపోవటం నిజంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నేతల యొక్క దిగజారుడుతనం కాదా అని నేను అడుగుతున్నా. ఒక దళిత బిడ్డని రోడ్డు మీద పడవేసి కొడితే సపోర్ట్ చేయవలసింది పోయి గలీజ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అని డిప్లొమా చదివినటువంటి విద్యార్థుల్ని మాట్లాడుతున్నారంటే ఇంతకంటే దిగజారుడు తనముందా? బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనేటటువంటి విస్తృతమైనటువంటి నిజాన్ని ప్రచారం చేస్తూ 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు సాగించినటువంటి ఈ ఆర్థిక లూటీపై యుద్ధాన్నే చేస్తుంది. 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు ఒక్క పథకాన్ని ఈ రోజు వరకు ప్రవేశపెట్టలేదు అంటే ఇతనా విజనరీ? ఇతనిదా దార్శనికత? రాష్ట్రం అప్పుల కుప్పగా మార్చేస్తూ పక్క రాష్ట్రం 12% గ్రోత్ను సాధిస్తే మైనస్ గ్రోత్లోకి, తిరోగమనంలోకి తీసుకెళ్తున్నటువంటి ఈ వ్యక్తి ఆ సంపద సృష్టించేది. Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.